నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ అధికారిగా పదోన్నతి ఇక్కడే కొనసాగింపు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గంను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తూ కూటమి నాయకులను కలుపుకుని వెళ్తున్నారంటూ ప్రశంసలు కురిపించిన బీజేపీ టీడీపీ నాయకులు. చేబ్రోలులో రైలు ఢీకొని తాడేపల్లిగూడెంకు చెందిన ఒకే కుటుంబంలోని 4 దుర్మరణం. ముస్లిం కుటుంబాలలో విషాదం. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య శతజయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం. పెదనెండ్రకొలను ఎస్సీ కాలనీలో రోడ్డు వివాదం కారణంగా ఒక కుటుంబంపై దాడి, వ్యక్తి మృతి. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు గ్రేడ్ 1 నుండి స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా పదోన్నతి పొందారు. అదే స్థానంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఆయనను ఘనంగా అభినందించారు. ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా తన సొంత నిధులను కూడా వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ను గౌరవించాలని టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు సూచించారు. స్థానిక గొల్లగూడెం కోడలి వద్ద సెలక్షన్ గ్రాండ్ హోటల్లో శనివారం బీజేపీ, టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు మాత్రమే ప్రజలు అధికారం ఇస్తారని, మిగతా నాయకులు ప్రజా తీర్పును గౌరవించాలని అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్రంలోనే ఉత్తమ పనితీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ప్రశంసలు పొందారని, స్థానికంగా కూటమి నాయకులు కూడా ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టికి ముందు, తర్వాత అనే స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని, కూటమి నాయకుడే అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రవర్తించడం తగదని అన్నారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బీజేపీ జిల్లా నాయకుడు నరిసే సోమేశ్వరరావు, టీడీపీ జిల్లా నాయకుడు వాడపల్లి సుబ్బరాజు, టీడీపీ నాయకులు బేతినగిరి, వట్టికోటి అబ్బు, పసలకొండ, పసుమత్తి లక్ష్మణ్, పిల్లా రాంబాబు, వేర్ల కృష్ణ, మద్దిపాటి రవితేజ, శనగన రాంబాబు, రామగాని సత్యనారాయణ, మద్దిపాటి ధర్మేంద్ర, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2 మెట్లు కిందకి దిగి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక కూటమి ఏర్పడకపోతే ఆంధ్ర రాష్ట్రం అధోగతి అయిపోద్ది, కూటమి కింద ఏర్పడాలని ఆయన అటు బీజేపీని, ఇటు తెలుగుదేశాన్ని జడ్జ్ చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడతానికి మూల పురుషుడు. మరి అటువంటిది ఈరోజు వైఎస్ఆర్సీపీ కళ్ళు కుట్టి కాపుల్లో తగ్గు తీసుకురావాలని లేనిపోని పుకార్లు పుట్టించి పవన్ కళ్యాణ్ మీద చెలుకులు పలుకులేసి ఇటు పేరు నాని, అతని చరిత్ర అందరికీ తెలుసు. ఇంకా అంబటి రాంబాబు గురించి మనం చెప్పక్కర్లేదు. కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలి, కాపుల్ని బయట లాగాలి, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత కావాలని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో బలంగా ఉంది. ఇది ఒక మంచి వాతావరణం వెళ్తుంది. గిట్టగా చేసే కార్యక్రమం ఇది. ఎవరైతే ఎమ్మెల్యేగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రజలు దీవించి ఓట్లేశారో, మరి ఆ రోజు కూటమిలో ఆయనకి సీట్ ఇచ్చారు. ఏదో ఒక వ్యక్తి, 2 వ్యక్తులు కష్టపడితే కూటమిలో ఎమ్మెల్యేగా నెగ్గరం. ప్రజలు కూటమిలో ఈ నియోజకవర్గ ప్రజలు దీవితే ఆయన కూటమి ఎమ్మెల్యేగా నెగ్గుతారు. ఆయన టికెట్ ఇచ్చారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి క్యాన్వాసింగ్ చేసింది. మరి అప్పుడు దాకా ఈ నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు ప్రజలు ఏసరించిపోయి ఉన్నారు. కాబట్టి ఈ తాడేపల్లి నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎవరు చూడనంత మెజార్టీ 65,000 మెట్లు పైబడి మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గారిని నెగ్గించడం జరిగింది. ఇది కూటమి మీద అభిమానం. అటు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ
మోడీ గారిని కోంటే లేకపోతే అప్పుడు మిగతా నాయకుల మీద అభిమానంతో ప్రజలు ముందుకు వచ్చి ఎవరైతే కూటమి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, నియోజకవర్గాన్ని ఎదురుకెళ్తారు అన్న ఉద్దేశంతో అత్యధిక మెజార్టీకి నెగ్గించడం జరిగింది. ఇది ఒక వ్యక్తి ఏదో నేను ఉండబట్టే నెగ్గా లేకపోతే నేను చేయబట్టే నెగ్గా అనుకోవడం మాత్రం పొరపాటు. రాప్తాడ్ నియోజకవర్గంలో మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారో ఆ సభలో చెప్పడం జరిగింది. అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి రాప్తాడ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడంట, అతని వెనకాల 5-6 కూడా ఉండరు, అతని పేరు మాధవ్ అంట అని ఒక అవహేళనగా ఒక జాతీయ పార్టీకి ఈ రాష్ట్ర శాఖకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా పివిఎన్ మాధవ్ గారిని చాలా నిరంకుశత్వంగా మాట్లాడడాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే ఎన్ని నిధులు ఇచ్చాయో రికార్డెడ్ ఎవిడెన్స్ మీరు అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటుంది, అది తీసుకుని చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఇలాగా మనం చేస్తున్న పనులు ప్రజల్లో ఎంతో మంచి పనులు చేస్తున్నా సరే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ రకంగా బురద చల్లాలని పార్టీ మీద వీళ్ళ అపనిందలు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, వైఎస్ పార్టీ నాయకులకి ఏంటి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మేము ఒకటే తెలుపుతున్నాం, ఈ 2 ఏళ్ళలో మేము ఎంత అభివృద్ధి చేసాం, మీరు గత 5 ఏళ్ళలో ఏం చేశారు కావాలంటే చర్చలకి రాండి, వచ్చి మాట్లాడండి. మీరు అవక్కలు చవక్కలు మాట్లాడితే మటుకి ఇక్కడ ఎవరో సొత్త ఊరుకోరని, అలాగే మన తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ఎన్డీఏ కూటమిగా మోడీ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పడి మనకి ప్రజలు 164 సీట్లు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే నిరంతరం సూపర్ 6లో 6 పథకాల్లో ఇంకా 2 ఎన్నో మనం అమలు చేయవలసి ఉంది. గత కొంతకాలంగా ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులేస్తుంది. మా నియోజకవర్గంలో రోడ్లు కానీ, అలాగే డ్రైనేజీ సమస్య కానీ, చదువుకునే విద్యార్థులకు స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ, అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా వారికి సహాయపడుతూ ఈ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు వారి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో మా కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అహర్నిశలో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ఒక పక్కన బీజేపీ వారిని, ఒక పక్కన జనసేన పార్టీని సమపాళ్లలో వాళ్ళని బ్యాలెన్స్డ్గా ముందు పెట్టుకుని నడుస్తూ వారి వెనకమాల ఉండి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని గారు పనిచేయడం జరుగుతుంది. చేబ్రోల్ రైల్వే స్టేషన్లో చర్లపల్లి షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో 4 అక్కడికక్కడే మరణించారు. మృతులలో ఒక పురుషుడు, 3 మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చేబ్రోల్ రైల్వే ప్రమాదంలో మృతదేహాలు గుర్తించారు. తాడేపల్లిగూడెం పట్టణ 6వ వార్డుకు చెందిన షేక్ చాంద్ భాషా 50 సంవత్సరాలు, షేక్ హసీనా 46, షేక్ షర్మిల 23, షేక్ సమీరా 20 సంవత్సరాలుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడంతో 6వ వార్డులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదమా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన ఇంటి యజమాని దాసరి నాగేశ్వరరావు వివరాలు తెలిపారు. మా ఇంట్లో ఇలాగా 4 అంటే ఆడపిల్లలతో ముస్లిమ్స్ 4 ఉండేవారు అద్దెకి. వాళ్ళు 6 సంవత్సరాల నుంచి ఉన్నారండి మా ఇంట్లో అద్దెకి. 6 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బాగానే ఉండేవారు. ఇంట్లో గొడవలు గట్రా ఏం పడదు కానీ ఏం లేదండి. నిన్న సాయంత్రం గుడివాడ వెళ్తున్నాం, వాళ్ళ మిస్సెస్ గారు అన్నయ్య గారికి ఒంట్లో బాగోలేదని
వెళ్తున్నాం అని చెప్పి అన్నారండి. ఒక రోజు ముందే అన్నారు మాతోని. తర్వాత నిన్న సాయంత్రం ఏంటంటే 6 గంటలకి వాళ్ళ ఇద్దరు పిల్లలు ఈ భార్యాభర్తలు కలిసి 2 బళ్ళు వేసుకొని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి అన్నయ్య ఇల్లు జాగ్రత్త కొద్దిగా పైన ఉంటున్నారండి అద్దెకి, మా ఇంటి పైన. మేము కింద ఉంటున్నామండి. కింద జాగ్రత్త అంటే ఆ ఇల్లు మాదే కదా చూసుకుంటాం జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా అయితే అన్నాం. అంటే ఒంట్లో బాగోలేదని వెళ్ళారు కదా, సర్లే వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నాం. వెళ్ళాక ఇంకా పొద్దున్న ఇంకా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఇలాగ ఆయనది కలజోడు షాప్ అండి ఇక్కడ. నిన్న సడన్గా ఇలాగ ఊరు వెళ్తున్నామని వెళ్ళారండి. ఇంక వెళ్తే ఇలాగ పొద్దున్న లేస్తే ఇలాగ మొత్తం 4 కూడా చనిపోయారని వచ్చారని ఎంక్వైరీలో మేము చెప్పామండి. ఇంకా గొడవలు పడతాం కానీ ఏం కిందకి దెబ్బలాడు కానీ అప్పులు కూడా ఏం లేవు సార్. వాళ్ళకి సొంతగా ఒక కారు కూడా ఉంది వాళ్ళకి. అది స్టాండ్లో మరి ఏ స్టాండ్లో ఉంటుందో తెలియదు. అది మొత్తం అద్దెకి వెళ్తుంది అన్నయ్య, మనకు ఒక కారు కూడా ఉంది, ఎప్పుడైనా కావాలంటే కిరాయికి ఎవరైనా మనల్ని పంపిస్తానని ఆవిడ అనేది. అన్నయ్య గారు అని పిలిస్తే పైనుంచి కిందకనేది. బోళ్ల బుల్లిరామయ్య శతజయంతి ఉత్సవాల్లో తాడేపల్లిగూడెంలో బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాగంటి కళ్యాణ మండపం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ రాజమండ్రి జిఎస్ఎల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సుమారు 75 మంది సేవలను అందించారు. ఈ శిబిరంలో ఈఎన్టీ, ఆప్థమాలజీ, కార్డియాలజీ, దంత, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, పల్మనాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, యూరాలజీ, ఆర్థోపెటిక్, రేడియాలజీ, రేడియేషన్, అంకాలజీ, మెడికల్ అంకాలజీ, కన్ను, గైనిక్ విభాగాల వైద్యులు సేవలందించారు. సుమారు 475 మంది పరీక్షలు చేయించుకున్నారు. ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శోభారాణి, బోళ్ల ఫౌండేషన్ నిర్వాహకులు బోళ్ల రమేష్, బోళ్ల శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభోత్సవం చేశారు. బోళ్ల శ్రీనివాస్, శ్రీరామలక్ష్మి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి ఇంతటి ఆదరణ లభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు సాగాలని, దాని ఫలితంగా ఆరోగ్యం అన్ని విధాల ఐశ్వర్యంలా పెరుగుతోందని, గతంలో 2 పర్యాయాలు ఇదే రీతిగా మెడికల్ క్యాంపులు P4లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలియజేశారు. రానున్న కాలంలో అవసరమైన వారికి విద్య, వైద్యం అందించడానికి బోళ్ల ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందని బోళ్ల శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం వైద్యులను బోళ్ల ఫౌండేషన్ సభ్యులు సత్కరించారు. నిర్వహణ ప్రతినిధులు ఎడ్లపల్లి పవన్, సిరిగినేడి బుజ్జి పాల్గొన్నారు. బోళ్ల బుల్లిరామయ్య గారి శత జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాము. అది బోళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోళ్ల శ్రీనివాస్ అండ్ బోళ్ల రమేష్ గారు ఇది చాలా మెగా మెడికల్ క్యాంపు ద్వారా సమాజానికి ఒక సహాయం చేస్తున్నారు. ఏ సమాజమైనా ఫస్ట్ బాగుండాలి అంటే ఆరోగ్యం బాగుండాలి, తర్వాత ఒక విజ్ఞానం ఉండాలి. అంటే వైద్యము, విద్య ఈ 2 సరిగా ఉంటేనే సమాజం అనేది బాగుపడుతుంది. ముందు ఆరోగ్యం ఉంటే, ఆ మనుగడ ఉంటేనే ఈ భూమి మీద ఆ తర్వాత మనం ఏ పనైనా సాధించగలం. ఆ సాధించాలి అనే పట్టుదల అనేది ఒక మనిషికి చిన్నప్పటి నుంచి అలవడాలి. మనం ఈ భూమి మీద పడ్డాము, ఏదో ఒకటి సాధించాలి అంటే దేవుడు మన ఊరినే పంపించలేదు ఇక్కడికి. అందుకోసం అని చెప్పి విద్య ద్వారా ఒక విజ్ఞానాన్ని సంపాదించి దాని ద్వారా సమాజానికి మళ్ళీ మన వంతు సహాయం చేయాలి. ఆ రకంగా ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా అందిస్తున్న వాళ్ళు ఈ బోళ్ల ఫౌండేషన్ సభ్యులు. నేను మనసారా అభినందిస్తున్నాను. శత జయంతి సందర్భంగా మేము ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదే మన రామయ్య గారు ఈ ప్రాంతానికి, ప్రజలకు, అలాగే మా మిత్రులకు, కుటుంబానికి చేసిన సేవల్ని తలుచుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూశారు, మనకి ఎన్నో టెస్టులు ఇక్కడ చేశారు. మోర్ దాన్ 60 డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, నర్సెస్ participated from GSL hospitals, and also there are volunteers from NTR Trust. It's a collaboration between GSL hospitals, NTR Trust and Bola Foundation. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఫార్ ఇప్పటికి మనకి 250 రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ అడిషనల్గా ఇంకొక 50 to 100 రిజిస్ట్రేషన్స్ వస్తాయి. Overall, it's a very successful program. Thanks everyone. వృద్ధిలోకి వచ్చి చాలా కష్టపడి వృద్ధిలోకి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ చేయలేరు, కానీ నా బిడ్డలు నిలబడి అలాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఉంటే ఇంకా బాగా సంతోషపడుతురు. మెడికల్ క్యాంప్ వాళ్ళు ఇప్పటికే 2 అయినాయి, ఇదో 3వది. చాలా బాగా
ఇదవుతున్నది. వాళ్ళకి మంచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి దేవుడి దయ వల్ల ఇంకా 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 సాగాలని కోరుకుంటున్నాను. గర్వించదగ్గ వ్యక్తుల్లో బోళ్ళ బుల్లిరామయ్య గారు అంటే తెలియని వారు ఉండరు. ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బోళ్ళ ఫౌండేషన్ తరపున బోళ్ళ శ్రీనివాస్ గారు, బోళ్ళ రమేష్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో గతంలో 2 పర్యాయాలు నిర్వహించారు. ఈసారి కూడా అదేవిధంగా అటు క్యాన్సర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని బీపీ, షుగర్ ఏదైనా సరే సుమారు 40 నుంచి 50 రకాల వైద్యాలకి రోగాలకి సంబంధించినటువంటి చికిత్సలు అలాగే ప్రథమ పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇంత కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే బోళ్ళ రామకృష్ణ గారు సేవా తత్పరతతో వాళ్ళ పిల్లల్ని ముందు చూపుతోటి బాగా చదివించడం, ఉన్నత విద్యకు వెళ్ళిన తర్వాత వాళ్ళు సేవ చేయాలనే దృక్పథంతో ఈ యొక్క బోళ్ళ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం. బోళ్ళ బుల్లిరామయ్య గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు, ఆయన శత జయంతి సందర్భంగా ఈరోజు బోళ్ళ శ్రీనివాస్ గారు, ఈఎస్సీ శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం వచ్చి మరి ఆయన పెద్ద ఎత్తున జిఎస్ఎల్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలా బోళ్ళ ఫౌండేషన్ ద్వారా దగ్గర 300 మంది వరకు కూడా ఇలా మెడికల్ క్యాంప్ని వినియోగించుకున్నారు. ఈ క్యాంపులో ముందుగా క్యాన్సర్ టెస్ట్ అలాగే సిటీ స్కాన్లు అన్నీ కూడా ఎక్స్రేలు మొత్తం A to Z మనిషికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ కూడా చాలా అద్భుతంగా పెట్టి తాడేపల్లిగూడెన్ని, ఎందుకంటే వాళ్ళ బోళ్ళ ఫౌండేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి దగ్గర ఒక 10 బళ్ళు ఇచ్చారండి. అలాగే తాడేపల్లిగూడెంలో ఏదన్నా సమస్య వచ్చిందంటే శ్రీనివాస్ గారు కానీ రమేష్ గారు కానీ ముందుండి ఎప్పుడు కూడా బోళ్ళ ఫౌండేషన్ ద్వారా మాతోటే చేయించారు. కానీ సార్ ఫస్ట్ టైం తాడేపల్లిగూడెంలో ఇలాగ వచ్చి ఆయన ముందుకు వస్తాం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మన విజయవాడ వరదలకు కానీ అలాగే కానీ మన వృద్ధాశ్రమాల్లో కానీ నేను ఎప్పుడు నాతో చేస్తూనే ఉంటారు. వృద్ధాశ్రమాలు ఎప్పుడు పెడతానే ఉంటారు, వద్దు అంటారు. కానీ ఆయన సార్ అంటే మేము రావు నువ్వు చేసే అని చెప్తారు. అటువంటి వ్యక్తి ఇవాళ మాకు పక్కన ఉండటం మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
నిడమర్రు మండలం పెదనిండ్రు కొలనులో ఇంటి వద్ద రోడ్డు వివాదం రక్తపాతానికి దారితీసింది. స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చాగంటి యేసుదాసు, మద్దా యాకోబు కుటుంబాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న రోడ్డు వివాదం శనివారం సాయంత్రం తీవ్ర ఘర్షణగా మారింది. ఈ క్రమంలో నిందితుడు చాగంటి యేసుదాసు చాకుతో మద్దా యాకోబు, ఆయన భార్య ప్రసన్న, కుమారుడు వంశీపై దాడి చేయగా దాడిలో తీవ్రంగా గాయపడి యాకోబు ఘటనా స్థలంలోనే మృతి చెందగా భార్య ప్రసన్న, కుమారుడు వంశీ తీవ్రంగా గాయపడగా వారిని తక్షణమే తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న నిడమర్రు పోలీసులు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు వెల్లడించారు. నిడమర్రు మండలం నిండ్రకొలను గ్రామంలో హరిజన్ కాలనీలో ఈ యొక్క సరిహద్దు వివాదం పైన గొడవ జరగడం జరిగింది. దానిలో యొక్క మద్దా యాకోబుని అదే పక్కనే ఉన్నటువంటి సరిహద్దుదారుడైనటువంటి చాగంటి యేసుదాస్ అనే ఇతనికి ఉన్న సరిహద్దు తగుల్లో దీని మీద విచారణ జరుగుతోంది. దానికి తహసీల్దార్ గారు, ఎండిఓ గారు వీళ్ళందరూ వచ్చి విచారణ జరిపి ఎవరు డాక్యుమెంట్స్ తీసుకున్నామని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క రెండు కుటుంబాల వారు కూడా ఈ విషయం మీద ఒకరిపైన ఒకరు గొడవ జరగడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే ఈ చాగంటి యేసుదాస్ అనే ఒక ఉద్దేశ ప్రకారం కత్తితోటి అతని ఫ్యామిలీ మీద దాడి చేసి ఈ యొక్క మద్దా యాకోబుని గాయాల పాలు చేయి మరణం కలిగే విధంగా అతనిపైన దాడి చేయడం, అతను మరణించాడు. అదేవిధంగా అదే సమయంలో ఈ మద్దా ప్రసన్న, అతని కుమారుడు ఆమె వంశీ కూడా వీళ్ళు కూడా గాయాల పాలవటం జరిగింది. వాళ్ళని వెంటనే రెస్క్యూ చేసి హాస్పిటల్ పంపించడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు ఇతను ఇక్కడ చనిపోవటం అయితే జరిగింది. ఇదే విషయం మీద ఇతను ముద్దాయి పారిపోవడం కూడా జరిగింది. దాని మీద వచ్చిన రిపోర్ట్ పైన మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో ఇంకే అంశాలు ఎవరెవరు ఉన్నారు ఏంటని చూసి దాని ప్రకారం దర్యాప్తులు తదుపరి విషయాలను తెలియపరుస్తాం. దేశంలో కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలతో రైతాంగాన్ని లూటీ చేస్తున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ తీవ్రంగా విమర్శించారు. ఆదివారం ఏలూరులో డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజు కృష్ణన్తో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావులు పాల్గొన్నారు. 3 రోజుల నుంచి ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభ, రాష్ట్ర మహాసభ నవంబర్ 18 to 21 నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ మహాసభ జరుగుతుంది. అది ఉన్న అన్ని రాష్ట్రంలో రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతుంది. ఈ మహాసభలో మన దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి, మన దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి, కార్పొరేట్ లూటీ గురించి, రాబోయే కాలంలో ఐక్య ఉద్యమం గురించి ఇదన్నీ ఇక్కడ చర్చ చేశాం. 2014 నుంచి మన దేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు, బీజేపీ అధికారం వస్తే రైతుల సంక్షోభం ఉండదు, రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినంటే ఉత్పత్తి చెలవుకి 50% ఎక్కువ మద్దతు ధరం ఇస్తాం, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని ఎక్కువ కూలీ ఇస్తాం, రైతుల రుణమాఫీ తక్కువ వడ్డీతో ఇస్తాం, అన్ని పొలానికి సాగునీటి ఇస్తాం, పంట నాశనం జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తాం, అన్ని రకరకాల ఆకర్షకమైన హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం. ఈ 12 సంవత్సరంలో రైతుల సంక్షోభం ఇంకా దారుణమైంది. అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ గారు పాల్గొంటున్నారు. అఖిల భారత రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలోను, అట్లాగే మహారాష్ట్ర రైతుల మహాపాదయాత్ర కార్యక్రమాల్లో
ఒక ముఖ్యమైన పాత్రని కిసాన్ సభ నిర్వహించింది. అందులో విజయకృష్ణ గారి పాత్ర కూడా ఉన్నది. అట్లాగే ఈరోజు ఈ మహాసభను 3 రోజుల పాటు పెద్ద ఎత్తున మన ఏలూరులో నిర్వహించడానికి కోసం 3 రోజుల పాటు వారు ఇక్కడే ఉండి మహాసభలకు సంబంధించిన విషయాలన్నీ కూడా పరిశీలించడం, ఇక్కడ రైతాంగ సమస్యలన్నీ కూడా పరిశీలించినటువంటి విషయాలన్నీ కూడా జరిగిన ఆ విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్ వారు వివరిస్తారు. ఈ ప్రెస్ మీట్ లో విజు గారితో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు గారు, ఆహ్వాన సంఘ నాయకులు, అట్లాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టడ భాస్కర్ గారు, ఆహ్వాన సంఘ నాయకులు కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు. మోడీ అనుసరిస్తున్న విధానాలే వ్యవసాయానికి నష్టమైతే ఆ విధానాన్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చాలా స్పీడ్ గా అమలు చేస్తారు. ఆ కారణంగా ఈ రాష్ట్రం ఇవాళ దేశవ్యాప్తంగా అప్పులు, రైతులకు ఎక్కువ ఉన్న అప్పులు ఉన్న రాష్ట్రంలో ఇది 2వ స్థానంలోకి ఆక్రమించింది. అలాగే వ్యవసాయానికి ప్రధానమైన భూమి, సాగునీరు, విత్తనము, మార్కెట్, ఈ 4 అంశాల దగ్గరికి వస్తే ఈ రాష్ట్రంలో భూముల్ని రైతుల దగ్గర నుంచి దోపిడీ చేసి తాగేస్తున్నారు అభివృద్ధి పేరు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సేకరించిన 1,60,000 ఎకరాల భూములు ఉన్నా సరే ఇందులోని పరిశ్రమలు పెట్టలేదు. కానీ ఇంకా మరో 10 లక్షల ఎకరాలని సేకరణకి కోరుకున్నారు. ఆల్రెడీ రైతుల్ని భూముల నుంచి తొలగిస్తున్నారు. రెండోది, సాగునీరు దగ్గరకు వచ్చినప్పుడు సాగునీరు కూడా మీడియం మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ఏ ప్రాజెక్టుని కూడా ఈ పీరియడ్లో చూసుకుంటే ఉదాహరణకి 1000 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. దీనికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 7 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది. కానీ దాని మీద ఖర్చు పెట్టాలి. సదాపూర్నే సంఘ సభ్యులు మారం లక్ష్మి ఆధ్వర్యంలో జట్లపాలెంలో శ్రీ లక్ష్మీ కృష్ణ గోశాలలో గోమాతకు శ్రీమంతం ఘనంగా జరిపారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గణపతి పూజతో ప్రారంభించి గోమాతకు అష్టోత్తర శతనామావళితో పసుపు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆవుకు దాన, బట్టలు పెట్టి భక్తి శ్రద్ధలతో గోమాతకు ప్రదక్షిణలు చేసి కానుకలు సమర్పించారు. హైందవ ధర్మంలో గోమాతకు ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. ఆవు మనకు పాలు, పెరుగు, నెయ్యి వంటి పోషక పదార్థాలను అందజేసి మనుషులు బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయన్నారు. గోమాత సీమంత కార్యక్రమంలో వాటి యందు భక్తి, ప్రేమ, గౌరవం పూర్వకంగా నిర్వహించి గోమాత క్షేమంగా ఉండాలని, పుట్టబోయే దూడ క్షేమంగా ఉండాలని పూజలు చేసి వచ్చిన భక్తులందరికీ కూడా మహా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది భక్తులు పాల్గొన్నారు. ఇవటూరు శశికాంత్ శర్మ అర్చకత్వంలో పూజలు జరిగాయి. గోమాతను రక్షించడం, పూజించడం హైందవ ధర్మంగా మనందరం తప్పక ఆచరించవలసిన కర్తవ్యమన్నారు. గోమాతను పూజిస్తే 33 కోట్ల దేవుళ్లను పూజించిన ఫలితం లభిస్తుందన్నారు. గోమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని సంఘ సభ్యులందరూ కోరుకుంటున్నామన్నారు. మారం లక్ష్మి, కోడూరి సరిత, ఎక్కల లావణ్య, తిరువీధుల అనిత, కొల్ల ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎల్కేజీ జట్లపాలెం గోశాలలో మరి సదాపూర్ణే గ్రూపు ఎల్కేజీ కలిసి ఆధ్వర్యంలో జ్యేష్ఠమాస పంచమి రోజు ధైర్యలక్ష్మి తల్లికి గోమాతకి అమ్మవారిలాగా ఆ సీమంతం సారే అన్నీ సమర్పించడానికి వచ్చిన సదాపూర్ణే గ్రూప్తో కోఆర్డినేట్ అవుతూ గోమాతకి షోడశ హారతులు, లక్ష్మీ కళలతో హారతులు, మరి సదాపూర్ణేవారి ఆధ్వర్యంలో ఈ 33 కోట్ల దేవతలకి 33 హారతులు, మరి షోడశ హారతులు సమర్పిస్తున్నాం. అందరికీ ఎల్కేజీ గోశాలకి ఆత్మీయ ఆహ్వానం. లక్ష్మీకృష్ణ ఎల్కేజీ గోశాల నందు సదాపూర్ణ టీము అందరం కలిసి గోమాతకు శ్రీమంతం నిర్వహిస్తున్నాము. మనం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆ అమ్మవారి దర్శనం చేసుకోలేము. గోమాత అంటే ముక్కోటి దేవతలకు దేవత కింద లెక్క. గోమాతను ఒక్కదాన్ని స్మరిస్తే మనం అన్నీ స్మరించినట్టే. అలాంటి గోమాతకు మనం చేయడం ఎంతో పూర్వజన్మ సుకృతం. అలాంటి అదృష్టాన్ని మాకు కలగజేసిన మా టీము వరలక్ష్మి గారికి మేమందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఎల్కేజీ ఆధ్వర్యంలో గల గోమాతకు శ్రీమంతం నిర్వహించామండి. మా సదాపూర్ణే టీం అందరం కూడా కలిసి మేము 18 మంది అయితే ఉన్నామండి. సదాపూర్ణే టీంలో అందరము కలిసి గోమాతకు శ్రీమంతం అంగరంగ వైభవంగా నిర్వహించాము. అలాగే గోమాత పూజ చేస్తే 33 కోట్ల దేవతలకు పూజ చేసినట్టు భావిస్తాం అది. కాబట్టి మేము ఈరోజు ఈ గోమాతకు శ్రీమంతం చేయడం మా పూర్వజన్మ అదృష్టం కింద భావిస్తున్నాము. అలాగే ఈ గోమాత కూడా మాకు సహకరించి మాకు పొద్దున్న గంగోత్రి స్థానాలు అయితే ఏంటి, ఇప్పుడు శాస్త్రోక్తంగా వినాయకుడు పూజ చేసి గోమాతకి
శ్రీమంతం అయితే నిర్వహించబడుతున్నాము. దీనికి సహకరించిన మా సదాపుణ్య టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. రజక సంఘ నాయకులు అడ్డాల నరసింహారావు పడాల వృద్ధాశ్రమంలో తన తల్లిదండ్రులు అడ్డాల నాగమణి, అడ్డాల సింహాచలంల జ్ఞాపకార్థం ఆదివారం నాడు వృద్ధులకు అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా దోబీ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి జొన్నాడ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిటికిన వాసు, ఎన్ శ్రీనివాస్, బైనపాలపు జగదీష్, బి జగదీష్, బొర్రమూర్తి, లక్ష్మణ్ కుమార్, చిటికెల సురేష్ పాల్గొన్నారు. తల్లిదండ్రుల పేరిట అన్నదానం చేసిన అడ్డాల నరసింహారావును పాల్గొన్నవారు అభినందించారు. జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మా తల్లి గారు అడ్డాల నాగమణి గారు మరియు మా తండ్రి గారు సింహాచలం గారి జ్ఞాపకార్థం వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. బంధుమిత్రులు అందరితో కలిసి మరి ఈరోజు ఏదైతే మన వృద్ధులు ఉన్నారో అన్నదానం చేయాలన్నది ఒక కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళిద్దరి పేరు మీద అన్నదానం ఏదైనా పెద్ద వయసు, మా అమ్మగారి వయసు, మా నాన్నగారి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మేము అన్నదానం చేస్తే మా వాళ్ళకి పెట్టినట్టే ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో మరి అన్నదానం చేస్తున్నాం. అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఏదైనా పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, అలాగే పెద్ద పేరు మీద కానీ వచ్చి ఇలాంటి వృద్ధులకి మనం అన్నదానం చేస్తే అది 10 కాలాలు మనకి, మన పిల్లలకి, తరతరాలకు కూడా అది ఎదుగుదలకి అన్ని రకాలుగా వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృద్ధాశ్రమంలో అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరి జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అడ్డాల నరసింహారావు గారు తండ్రి గారి పేరున అలాగే తల్లి గారి పేరున ఈరోజు అన్నదాన కార్యక్రమం వారు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేశారు. అడ్డాల నరసింహారావు గారు మరి అనేక సేవా కార్యక్రమంలో ఆయన ఎప్పుడు కూడా ముందుంటాడు. ఆయనకు చేతనైనంతలో ఆయన ఉన్న దాంట్లో మరి ఈవేళ ఇలాంటి మంచి కార్యక్రమం వారి పేరు మీద చేయడం అనేది మరి వారు మరి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా వారి పేరిట మరి వృద్ధులకు మరి అన్ని రకాల సహకార్యక్రమాలు కూడా మరి ఆయన ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. అలాగే మా కులదైవటువంటి ఐలమ్మ గారి పేరును కూడా ప్రతి సంవత్సరం ఆయన ఇక్కడ వృద్ధాశ్రమంలో ఇక్కడ ఆయన అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తూ ఉన్నారు. వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి ఆయన ముందు ఇటు చేయడం చాలా ముదాహమని మరి ఆయన ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు మేము అందరం గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఘనంగా ఈ కార్యక్రమానికి మరి ఇందులో నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా, సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను. శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంఘం, డొక్కా సీతమ్మ అన్నదాన సంఘం వ్యవస్థాపకులు బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఆయన నివాసం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెజవాడ రాంబాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి వారం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. కరోనా టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన అనంతరం తిరిగి ప్రారంభించి నేటికి నిర్విరామంగా కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. ఇక నుండి ప్రతి ఆదివారం తన నివాసం వద్ద పేదలకు, వృద్ధులకు అన్నదానం, ఆర్థిక సహాయం, అలాగే కాలాలకు అనుగుణంగా గొడుగులు, చెప్పులు, రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కాశీ అన్నపూర్ణ సేవా కార్యక్రమం స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు దాటింది. ఈ స్టార్ట్ చేసి ఇది ఇలాగే ఎదరకు పంపుతూ మయాన కరోనా వల్ల వల్ల 1 నెల ఆపి కరోనాలో కారులో పట్టుకెళ్ళి పంచిపెట్టే పరిస్థితి తీసుకొచ్చాము ఈ సేవా కార్యక్రమాన్ని. ఈ కాశీ అన్నపూర్ణ సేవా కార్యక్రమం అంటే మనస్ఫూర్తిగా చేసే కమిటీ మెంబర్స్, మనస్ఫూర్తిగా చేసే కమిటీ వాళ్ళు అనగా దీన్ని ఎప్పుడు ఇలాగ కొనసాగిస్తామని ఈ సిటీ టేబుల్ ద్వారాగా మేము చెప్తున్నాం. ఇంకా ముందు ముందు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం. వచ్చే వారం గొడుగులు ఎత్తాం, ఒక వారం దుప్పట్లు ఎత్తాం, ఒక వారం చెప్పులు ఎత్తాం. అలాగా ఏ సీజన్కి ఆ సీజన్కి ఇచ్చుకుంటూ వచ్చే అన్నపూర్ణ సేవా కార్యక్రమం ఇది. ఈ అన్నపూర్ణ సేవా కార్యక్రమం స్టార్ట్ చేసి 20 సంవత్సరాల పైన అయింది. శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంఘం ద్వారా డొక్కా సీతమ్మ గారి పేరు మీద బెజవాడ రాంబాబు గారు గత 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అలాగే కరోనా టైంలో కూడా ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించినారు. ఆయన ఎనలేని కృషి, ఈ అన్నదానం మీద ఎనలేని కృషి చేస్తున్నారు.
ఆయన అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. వారు ఈ ఎనలేని కృషికి ఈ తాడేపల్లి గుడి ఏంటి, చుట్టుపక్కల ఉన్న వారికి ఏంటి, చాలామంది వచ్చి ఇక్కడ భోజనం చేసి సంతృప్తిగా వెళ్తున్నారు. కాబట్టి రాంబాబు గారు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ, కాశీ అన్నపూర్ణమ్మ సేవా కార్యక్రమం దీన్ని కొనసాగించే బెజవాడ రాంబాబు గారు చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని పార్వతీ పరమేశ్వర్లు చల్లగా చూసి దీవించి కాపాడి అందరినీ చల్లగా చూడమని ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్ ప్రోగ్రాంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం మౌన్సీపాడులో బూత్ నెంబర్ 184 పరిధిలో జూన్ 16వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ప్రతిరోజు విరామం లేకుండా స్థానిక బిఎల్ఓ ముత్యాలు ఇతర కూటమి నాయకులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుగు రైతు అధ్యక్షులు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతురి రాంప్రసాద్ చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నెక్కలపూడి రాజు పాల్గొన్నారు. ఇది మొత్తం 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మన రాష్ట్రం అంతా జరుగుతుంది, దేశం అంతా జరుగుతుంది, రాష్ట్రం అంతా జరుగుతుంది. మన ఊళ్ళో కూడా బాగా జరుగుతుంది. 15 రోజుల నుంచి ఈ పని మీద ఉన్నాము. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఉన్నాం అమ్మా. ఈ వాడికి 1000 మంది ఇచ్చేసారు, 1200 మంది 1000 మంది పారాలు అయిపోయినాయి మనకి ఇవాళ. ఇప్పుడు ఆవిడకి లేడీస్ అయితే వాళ్ళ అమ్మ నాన్న పేరు, మగోళ్ళు అయితే మీ ఈ కుర్రోడు అమ్మ నాన్న పేరు. అది నీదనుకో, నీకు మీ అమ్మ నాన్న పేరు. మొత్తం వివరాలన్నీ ఇవ్వాలి. మన దీంట్లో ఫోన్ నెంబర్లు అన్నీ ఇవ్వాలి. స్థానిక బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్లో ఆదివారం మార్కెట్లో కూరగాయల ధరలు గతంతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. 5 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు, కేజీ పచ్చిమిర్చి 50 రూపాయలు, టమాటా కేజీ 50, వంకాయ 80, బెండకాయ 60, దొండకాయ 50 రూపాయలుగా, దోసకాయ 30, బంగాళదుంపలు 30గా విక్రయిస్తున్నారు. వర్షాలు లేనందువలన ఎండలు పెరిగిన కారణంగా దిగుబడి తక్కువగా ఉండడం వల్ల కూరగాయల రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.